హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వి3 కబుర్లు. మనకి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఇంట్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నాక ఖచ్చితంగా మనం హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్ళాలి. అయితే ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ టెస్టులు చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఈరోజు ఆ డౌట్స్ అయితే నేను మీకు క్లియర్ చేయబోతున్నాను. మనకి వన్స్ ప్రెగ్నెన్సీ ఇంట్లో కన్ఫర్మ్ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఫస్ట్ మనకు చెక్ చేసేది బీటా హెచ్సిజీ లెవెల్స్. ఇవెందుకు చెక్ చేస్తారు అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఈ హార్మోన్ హెచ్సిజీ అనే హార్మోన్ మన బాడీలో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ లెవెల్స్ అసలు ఎలా ఉన్నాయి, అవి ఇప్పటికి ఎన్ని రోజులు మల్టిప్లై అయి ఉన్నాయి అండ్ దాన్ని బట్టి వాళ్ళు గెస్టేషనల్ ఏజ్ అన్నది క్యాల్కులేట్ చేస్తారు. ఇది తెలుసుకోవడానికి వాళ్ళు బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు చేసేది సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీని ద్వారా అసలు మన బాడీలో బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హెమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్, ఇలా మొత్తం కంప్లీట్ పిక్చర్ అయితే రావడానికి మనకి వాళ్ళు ఈ టెస్ట్ చేస్తారు. అండ్ ఇవే కాకుండా ఇంకా వాళ్ళు మన బ్లడ్ టెస్ట్ అన్నది కూడా చేస్తారు. అసలు మనం ఏ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళము అంటే ఫర్దర్ ప్రాసెస్కి ఇది చాలా ఇంపార్టెంట్, మన బ్లడ్ గ్రూప్ ఏది అన్నది తెలుసుకోవడం. ఇంకా ప్రొజెస్ట్రాన్ టెస్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎంత లెవెల్ ఉంది, అది ఏ రెఫరెన్స్ వాల్యూ మధ్యలో ఉందా లేదా, ఎక్సిడర్ ఇంకా తక్కువ ఉందా అనేది కూడా టెస్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ టెస్ట్ అయితే చేస్తారు. ఇవే కాకుండా ఇంకా థైరాయిడ్ టెస్ట్ అండ్ అలాగే ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ కూడా చేస్తారు. ఇంకా మా ఛానల్లో అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ ఫర్దర్గా చాలా రాబోతున్నాయి. మీకు కానీ ఏ డౌట్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కమెంట్ చేయండి, మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము. మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వి3 కబుర్లు.